విద్యార్థిని పట్టుదల, కాలుకు ఆపరేషన్, 10 పరీక్షకు స్ట్రెచ్చర్పై హాజరు. కీసర మండల పరిధిలోని రాంపల్లి ఆర్టీసీ కాలనీకి చెందిన దంపతులు వెంకటేశ్వరరావు, దీప్తి ఇద్దరు కూతుళ్లతో కలిసి ఫిబ్రవరి 15న కూకట్పల్లిలోని ఓ చర్చిలో ప్రార్థనలకు వెళ్లారు. తెల్లవారుజామున కారులో ఇంటికి తిరిగి వస్తుండగా చెర్లపల్లి జైలు సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టారు. కారులోని ఇద్దరు కుమార్తెలతో పాటు తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్న కూతురు శ్రేయాని కాలుకు బలంగా గాయాలవ్వడంతో శస్త్రచికిత్స చేశారు. అయినా నడవలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి మంచానికే పరిమితమైంది. కొద్ది రోజుల్లో 10 పరీక్షలకు హాజరు కావాల్సిన శ్రేయాని ప్రమాదంతో తీవ్రంగా గాయపడింది. కాలుకు శస్త్రచికిత్స జరిగింది. సరిగ్గా కూర్చోలేని పరిస్థితి. మంచానికే పరిమితమైన బాలిక పట్టు విడవకుండా లేవలేని స్థితిలోనూ 10 పరీక్షలకు సన్నద్ధమైంది. కుటుంబ సభ్యులు వచ్చే ఏడాది పరీక్షలకు హాజరు కావాలని శ్రేయానికి సూచించినా వినలేదు. పరీక్షలు రాస్తానని మొండికేసింది. ప్రత్యేకమైన అనుమతితో శుక్రవారం నుంచి మొదలైన పరీక్షలకి హాజరవుతోంది. కుమార్తె ఇష్టాన్ని కలెక్టర్, డిఈఓ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. అధికారులు విద్యార్థినికి అవసరమైన వైద్య సాయం, ఏఎన్ఎం, ఇన్విజిలేటర్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ప్రత్యేక అంబులెన్స్లో ఎల్లారెడ్డిగూడ నుండి జవహర్ నగర్లోని శ్రీ శ్రీ జ్ఞాన్ మందిర్ పరీక్షా కేంద్రానికి విద్యార్థిని హాజరవుతోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ప్రత్యేక అనుమతితో జిల్లా విద్యాశాఖ అధికారిని స్ట్రెచ్చర్పై పరీక్షలు రాసేందుకు అనుమతిచ్చారు. పట్టుదలతో విద్యార్థిని శ్రేయాని పరీక్షలు రాస్తుండడం పలువురికి స్ఫూర్తినిస్తోంది. ఈ అవకాశాన్ని కల్పించిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారులకి విద్యార్థిని తల్లిదండ్రులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు దీప్తి అండి. మా పాప పేరు శ్రేణి. కార్ యాక్సిడెంట్ జరిగి 18 days అవుతుంది. పాపకి లెగ్ బోన్ తిరిగిపోయి ఆపరేషన్ చేశారు. అయినా సరే తను 10th ఎగ్జామ్స్ మిస్ అవ్వద్దు, నేను ఎలాగైనా రాస్తానని చెప్పేసి తను బాగా ఏడ్చి బాధపడటంతో మేము పాప సపోర్ట్తో మేము కూడా కలెక్టర్ ఆఫీస్కి 4 days తిరిగి అక్కడ డిఓ మ్యామ్ కూడా చాలా సపోర్ట్ చేసి పాపకి పర్మిషన్ లెటర్ ఇచ్చారు స్ట్రక్చర్ మీద ఎగ్జామ్ రాయడానికి. ఫస్ట్ అసలు స్ట్రక్చర్ నాట్ అలౌడ్ అన్నారు. బట్ ఈవెన్ దో వాళ్ళు కోఆపరేట్ చేసి గవర్నమెంట్ వాళ్ళు చాలా కేర్ తీసుకొని పాప ఉత్సాహంతో తను రాయాలి అనుకోవడంతో ఇంకా డిఓ మ్యామ్ అలౌ చేశారన్నమాట. స్ట్రక్చర్తో రాయడానికి అలౌ చేశారు. దే గివెన్ ద లెటర్ కలెక్టర్ ఆఫీస్ నుంచి. ఆ లెటర్ ద్వారా స్కూల్ వాళ్ళు కూడా అలౌ చేశారు. నౌ షీ వాజ్ హ్యాపీలీ రైటింగ్ హర్ ఎగ్జామ్. వాట్ ఈస్ హర్ నేమ్? హర్ నేమ్ ఈస్ డి శ్రేణి. పేరెంట్స్ నేమ్ దీప్తి, వెంకటేశం. ఏజ్ వచ్చేసి 16 years. ఎక్కడ ఉంటారు మేడం? మేము ఉండేది కాపురా ఎల్లారెడ్డిగూడ. పాప వాళ్ళు రాంపల్లి చౌరస్తా, నేను పిన్నిని అవుతా. కానీ మా ఇంటి నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట పాప. రాంపల్లి ఎక్స్ప్రెస్ ఆర్టీసీ కాలనీలో ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. అంబులెన్స్ ద్వారా ఇక్కడికి వస్తుంది.